హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియో వచ్చేసి తెక్కడిలో మేమున్న అంటే మేము స్టే చేసిన హోటల్ యొక్క ఎమ్యూనిటీస్ అన్నిటిని కూడా చూపిస్తానండి. అలాగే ఇక్కడ మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కింద బఫే ఉంది. సో ఆ బఫేలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే ఆ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎక్కాడీలో మేము స్టే చేసిన హోటల్ నేమ్ వచ్చేసి హాలిడే విస్తారా అండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ దగ్గరలోనే ఉంటుంది. మనకి పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది చాలా దగ్గర అనమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 kilometers ఉంటుందేమో. సో ఇది హోటల్ బయట చుట్టూరు కూడా అంతా మొక్కలతో నింపారు. నాకు చాలా బాగా అనిపించింది, అందుకే అంతా కూడా తీశాను. లైక్ మనకి పార్కింగ్ అనమాట. ఆల్రెడీ మా క్యాబ్ అయితే వచ్చేసి రెడీగా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేసి మనమైతే తిరిగి అలపికి బయలుదేరాలి. సో ఇప్పుడైతే నేను మీకు అన్నీ లైక్ హోటల్ ఎంట్రన్స్ నుంచి హోటల్లో ఉన్న ఫెసిలిటీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా చూపిస్తాను. ఆల్రెడీ రూమ్ టూర్ అనేది నేను వేరే వీడియోలో ఇంక్లూడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఆల్రెడీ తెకడి రూమ్ టూర్ అని చెప్పేసి వేరే వీడియోలో ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ చాలా బాగుంది. మేము ఇప్పటివరకు కూడా కార్ అక్కడే దిగి అక్కడి నుంచే వెళ్ళిపోయాము, ఇటువైపు రాలేదు. బట్ మీకు చూపిద్దాము అని చెప్పేసి అయితే నేను ఫ్రంట్ ఎంట్రన్స్ కూడా కవర్ చేస్తున్నాను. ఇక్కడ క్యాప్షన్ చూసారా, ఇక్కడ పైన రాసుంది కదా, హోమ్ కింద ఫీల్ అవ్వమని చెప్పేసి. అది నాకు బాగా నచ్చింది ఆ క్యాప్షన్ అయితే. సో మొక్కలతో నింపారు. అలాగే అక్కడ నాకు ఎక్వేరియం కనిపించింది, అది చూద్దాము అని అయితే వెళ్తున్నాను అనమాట. బాగా అనిపించిందండి నాకు. అంటే మనకి లోపల ఒకటే కాదు, బయట కూడా ఇంపార్టెంటే కదా. సో వీళ్ళంతా కూడా చాలా బాగా ప్లాంట్స్తో డెకరేట్ చేశారు. అలాగే ఎక్వేరియం నిండా కూడా ఫిషెస్ ఉన్నాయి. నాకు ఇది బాగా అనిపించింది, ఎంట్రన్స్ దగ్గర ఇలా పెట్టడం అనేది. ఎక్కువ మేము ఈ హోటల్లో స్టే చేయకపోయినా 1 day ఉన్నా కూడా నాకు హోటల్ అయితే బాగానే నచ్చింది. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో చూసారా, ఇది మనం ఎంటర్ అవ్వడానికి ఎంట్రన్స్ ఏరియా అనమాట. ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ డోర్స్. ఇక్కడ వచ్చేసి స్పా కూడా ఉందండి. ఇది పెయిడ్ సర్వీసే, మనకి ఏమీ కాంప్లిమెంటరీగా కానీ ఏమీ ఉండదు. జస్ట్ అది మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను అక్కడ కూడా చూపిస్తాను మీకు. సో చూసారు కదా, చాలా నీట్గా ఉంది ఎక్కడ చూసినా కూడా. కేరళలో ఎక్కడైనా కూడా నాకు చాలా నీట్గా అనిపించిందండి. ఎందుకంటే ప్లాంట్స్ ఎక్కడ చూసినా ప్లాంట్స్ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేము వచ్చేసి టాప్ ఫ్లోర్కి వచ్చాము. ఈ టాప్ ఫ్లోర్లో ఏంటి అంటే మనకి ఈ విధంగా ఇండోర్ స్పోర్ట్స్ ఏమైనా ఆడుకోవడానికి అవి ఇలా కోర్ట్స్ లాంటివన్నీ ఉన్నాయి. అండ్ బయటికి వ్యూ చూపిస్తాను చూడండి, ఇక్కడ నుంచి గ్లాసెస్ నుండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం పేరుకి సిటీ మధ్యలోనే ఉన్నాం, కానీ ఎటు చూసినా కూడా కొండలు, ఫుల్గా గ్రీనరీ అంతా కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా చూసారా, చైర్స్ అవి ఉన్నాయి. ఎవరైనా లైక్ ఆడడానికి, ఎవరైనా ఆడుకున్నా లేదా చూడడానికి వచ్చిన వాళ్ళకైనా ఎవరికైనా కూడా యూస్ అవుతుంది. ఇక్కడైతే జిమ్ ఉందండి, అది చూపిస్తాను. అలాగే ఈ విధంగా చిన్న చిన్న స్పోర్ట్స్ ఇదిగోండి, ఇవి ఇలాంటివన్నీ ఉన్నాయి, ఆర్చరీ. సో ఇదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. లైక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే ఎక్కువ ఫ్యామిలీస్ కలిసి వచ్చినా, లేదా ఫ్రెండ్స్ ఎక్కువ మంది వచ్చినా కూడా హ్యాపీగా ఇక్కడ ఆడుకోవడానికి యూస్ అవుతుంది. అండ్ క్యారమ్ బోర్డ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇంకా జిమ్ రూమ్ కూడా ఉందండి. సో ఇవి అక్కడ ఉన్న జిమ్ ఎక్విప్మెంట్. నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ హోటల్లో ఉన్న అన్ని ఎమ్యూనిటీస్ కూడా కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇదంతా కూడా వీడియో నేను మార్నింగ్ షూట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ టైం వచ్చేసి లైక్ ఇంకా 7 అవ్వలేదు. 7కి కానీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవ్వదన్నమాట. వాళ్ళు టైం 7 అన్నారు, కానీ మేము వెళ్ళే టైంకి ఇంకా ఒక 10 minutes పడుతుంది అని అయితే చెప్పారు. ఇదిగోండి హెల్త్ క్లబ్ అని చెప్పి బోర్డు పెట్టి టైమింగ్స్ అయితే ఉంది. సో ఈ టైమింగ్స్లో మాత్రమే మనకి అవైలబిలిటీ అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్గా నేను బ్రేక్ఫాస్ట్ చేశాక వీడియో అనేది తీద్దాము అసలు హోటల్లో ఉన్న ఎమ్యూనిటీస్ అని చెప్పి అనుకున్నాను. బట్ ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పటికే టైం మేము తొందరగా స్టార్ట్ అవ్వాలి ఎల్పి వెళ్ళడానికి. సో మళ్ళీ టైం ఉంటుందో లేదో అని చెప్పేసి కొంచెం హడావిడిగా అయితే మేము బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చేసాము.
సో వాళ్ళు వెయిట్ చేయమన్నారు కదా, ఈలోపు మీకు ఇదైనా కవర్ చేద్దాము అని చెప్పేసి నేనైతే ఫస్ట్ వెళ్ళి మొత్తం అంతా కూడా వీడియో అయితే తీసుకుని వచ్చేసాను. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అండి, మాకు రూమ్తో పాటే పడింది. సో ఓవరాల్గా ప్రైస్ అనేది పడింది, సెపరేట్గా ఏం పే చేయలేదు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మేము ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది మనం స్టే చేసే హోటల్లోనే ఉండేటట్టు చూసుకుంటాం మ్యాక్సిమం. అక్కడ కిచెన్ ఉంటే మటుకు మేము అదే ఆప్షన్ ప్రిఫర్ చేస్తామన్నమాట. సో దట్ మార్నింగ్ మనం ఎక్కడికి వెళ్ళి వెతుక్కోకలేదు అని చెప్పేసి. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా లైన్గా మీకైతే చూపిస్తున్నాను. చాలా ఐటమ్సే ఉన్నాయి, అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను ఈ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చూసారు కదా, వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా వీళ్ళకి పలానా రోజు ఇంత వేస్టేజ్ ఉంది అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ రోజు ఇలా బోర్డులో డేట్స్ వేసి ఎంత వేస్టేజ్ అయింది ఆ రోజు అనేది మెన్షన్ చేస్తారంట. నాకు ఇది చాలా కొత్తగా అనిపించిందండి. నేను ఎక్కడ ఇలా వేస్టేజ్ని కూడా క్యాల్కులేట్ చేస్తారా అనేది నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ ఈ ఆలోచన అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది, అలాగే బాగా నచ్చింది కూడా. ఇక్కడ అయితే ఇంతకు ముందు వచ్చి ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా రివ్యూస్ అయితే ఇచ్చారు. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా ఇక్కడ రివ్యూ అనేది రాయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ అంబియన్స్ చూసారా, చాలా బాగుంది. ఎక్కడ చూసినా కూడా గ్రీనరీయే. ఫస్ట్ మేము మార్నింగ్ మేమే వచ్చేసాము, ఎందుకంటే మాకు మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కొంచెం మార్నింగే స్టార్ట్ అవుదాం అని అయితే చెప్పారు. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ 1 o'clockకి మనకి ఆల్పీలో బోట్ అనేది మనం చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఆ బోట్ వెళ్ళిపోతే మాత్రం మనం సెపరేట్గా మన ఓన్గా ఛార్జెస్ పెట్టుకుని ఒక చిన్న బోట్లో మనం ఆ బోట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అది మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో దట్ మేము ఏదేమైనా కూడా మార్నింగే బయలుదేరిపోయి ఆ చెక్ ఇన్ టైం అంటే బోట్ స్టార్ట్ అయ్యే టైం కల్లా మేము అక్కడ ఉండాలి అని అయితే అనుకున్నామండి. సో అనుకున్నట్టుగానే మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, అలాగే అనుకున్న టైంకి మేము అక్కడ ఉన్నాం అనమాట. ఫస్ట్ కూడా మేమే వెళ్ళాము అక్కడికి. తర్వాత చాలామంది ఆల్మోస్ట్ బోట్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే వచ్చారు. మేము ఆల్మోస్ట్ 12 o'clockకే అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ అయితే చేసేసాము. ఆ వీడియో కూడా ఫర్దర్గా అయితే పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా, అంబియన్స్ అంతా కూడా ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మేమే వచ్చాము, ఎవరు లేరు. సో ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది మొత్తం అంతా కూడా తిరిగి చూసామన్నమాట. అలాగే ఈలోపు ఎవరైనా ఉంటే కొంచెం వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ఈలోపే నేను మొత్తం అంతా కూడా కవర్ చేసి అసలు వీడియో తీద్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను వీడియో ఎండ్ చేయకముందే కొంతమంది అయితే వచ్చారు. బట్ ఇట్స్ ఓకే, మ్యాక్సిమం అంతా కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను, లైక్ జ్యూసెస్ లాంటివి. ఇది నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి తెచ్చుకున్నాం అనమాట, 2 నాకే కాదు. అండ్ ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎన్ని కొత్త వెరైటీస్ ఉన్నా మన ఫుడ్ అయితే మనం తినాల్సిందే కదా. కొత్తవి నేను ట్రై చేస్తాను, కానీ జస్ట్ టేస్ట్ పర్పస్కి మాత్రమే ట్రై చేస్తాను. నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొత్త వెరైటీస్ ఏం ట్రై చేసినా కూడా ఇలా ఎక్కడైనా కొత్త ప్లేసెస్కి వచ్చినప్పుడు నాకు రొటీన్ ఫుడ్ కాకుండా కొంచెం కొత్తవి ట్రై చేయాలంటే చాలా భయం అనమాట. నాకు గమ్ముని బయట ఫుడ్ అంటే కొంచెం కొత్తవన్నీ కూడా నాకు పడదు. సో దట్ నేను ఆల్మోస్ట్ మన ఫుడ్ ఏమైనా ఉంటే ఫస్ట్ అదే ప్రిఫర్ చేస్తాను, జస్ట్ ఏదో ఒకటి కొంచెం ఆకలి తీరడానికి. హెవీగా తిన్నా కూడా మనకి ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ కొంచెం లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అలాగే కొంచెం టర్నింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో దట్ మేమైతే చాలా లైట్గా తీసుకున్నాం. ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ నేను మాత్రం జస్ట్ లైట్గా తీసుకున్నాను. అలాగే కొన్ని అయితే ఇక్కడ అసలు ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. వీళ్ళు కొన్నిటికి నేమ్స్ మెన్షన్ చేశారు, కొన్నిటికి మెన్షన్ చేయలేదు. అలాగే కార్న్ఫ్లేక్స్ ఇలాంటివి ఉన్నాయి, చాకోస్ కానీ, లేదంటే ఈ జ్యూసెస్ ఒక 2 types ఉన్నాయి. ఇంకా ఇక్కడ టీ కాఫీ అవి కూడా మనము చేసుకోవచ్చు అనమాట. సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా కావాలి అనుకుంటే లైక్ బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ఏమైనా కావాలనుకుంటే అక్కడ మనకి కౌంటర్ దగ్గర చెప్తే వాళ్ళు మనకి అది కూడా చేసిస్తారండి. ఇది లైవ్ కౌంటర్ అనమాట. ఆమ్లెట్ మటుకు వాళ్ళు సర్వ్ చేస్తారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.